రైట్ లైవ్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యార్థి వద్ద మొబైల్ ఫోన్ దొరకడంతో స్కూల్ టీం లీడర్ ప్రిన్సిపాల్ కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ ఆ విద్యార్థితో క్షమాపణ లేఖ రాయించి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం హాస్టల్ గదికి వెళ్లిన విద్యార్థి బాత్రూంలో తాడుతో కిటికీకి తలుపుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన ఇతర విద్యార్థులు వెంటనే స్కూల్ వాచ్మెన్కు సమాచారం ఇచ్చారు. వాచ్మెన్ విద్యార్థులతో కలిసి ఉరి నుంచి దింపి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటన పాఠశాలలో విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు, విద్యార్థి ఆత్మహత్యకు అప్డేట్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో అయితే చోటు చేసుకుంది. అయితే ఆసిఫాబాద్ జిల్లా విద్యార్థి తను రామ్ చరణ్ పాఠశాలకు సంబంధించిన రూమ్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ప్రధాన కారణం గత కొన్ని రోజులుగా విద్యార్థి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నాడు. స్కూల్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వాడుతున్నాడు. అయితే విద్యార్థుల మధ్య వచ్చిన చిన్న గొడవ కారణంగా ఆ విద్యార్థి దగ్గర మొబైల్ ఫోన్ ఉందని చెప్పి వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్ కి అయితే కంప్లైంట్ చేశారు. అయితే ఆ ప్రిన్సిపల్ దానికి సంబంధించి ఆ విద్యార్థిని మందలించడం జరిగింది. ఆ మొబైల్ ఎలా వాడుతున్నాడు అంతా తెలుసుకుని అయితే దానికి సంబంధించి ఒక అపాలజీ లెటర్ రాయమని ప్రిన్సిపల్ అయితే విద్యార్థిని కోరాడు. అయితే అందరి ముందు విద్యార్థిని తిట్టడంతో ఈ తీవ్ర మనస్తాపానికి ఈయన రామ్ చరణ్ వెళ్లి బాత్రూమ్ వెళ్లి అక్కడ రూమ్ లో తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత విద్యార్థులు చూసేసరికి అప్పటికే తను విగత జీవి అక్కడ పడి ఉన్నాడు. వెంటనే విద్యార్థులు ప్రిన్సిపల్ కు తెలియజేశారు. అక్కడికి చేరుకున్న ప్రిన్సిపల్ పోలీసులకు అయితే సమాచారం అందించాడు. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థిని అందరి ముందు మందలించడం వల్లే తాను ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి వారి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే తన విద్యార్థిని పట్ల అంత కటుగా ప్రిన్సిపల్ వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే తల్లిదండ్రులకు తెలియజేసి సరిపోయేది, కానీ ఇట్లా అందరి ముందు తిట్టి తనను అవమానపరచడం కారణంగానే ఈ రోజు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే వీళ్ళు పోలీసులు మాత్రం ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా విద్యార్థి సంబంధించి ఏదైతే ఆ ఫోన్ లభించిందో ఆ ఫోన్ కావచ్చు, దానికి సంబంధించిన హాస్టల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే కేసు దర్యాప్తు అయితే ప్రారంభించారు. విద్యార్థి మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం అక్కడంతా కొంత ఉద్రిక్త వాతావరణం ఉంది. ఎందుకంటే విద్యార్థి చదువుకోవడానికి వచ్చి ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం పట్ల విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పొచ్చు. ఇటు వాళ్ళకి సంబంధించి విద్యార్థి గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా అనవసరంగా విద్యార్థి పట్ల కటుగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ పైన, అక్కడ ఇన్ఛార్జ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు అక్కడ ధర్నా కూడా నిర్వహించడంతో పోలీసులు అయితే వాళ్ళని సముదాయించే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం విద్యార్థి డెడ్ బాడీని స్థానిక ఆసుపత్రికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ఇట్లా విద్యార్థి ఫోన్ విషయంలోనే ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం పండగ వేళ నిజామాబాద్ జిల్లాలో అయితే విషాదం నింపిందని తెలియజేయచ్చు. విజయ్. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.